సో మొత్తానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో కనుక న్యాయ పోరాటంలో బీఆర్ఎస్ గెలిస్తే ఉప ఎన్నిక అనివార్యమైతే పబ్లిక్ పల్స్ ఎలా ఉంటుంది అన్న అంశంపైన రాజ్ న్యూస్ స్టడీ చేసింది. క్షేత్రస్థాయిలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆయా నియోజకవర్గాల్లో పబ్లిక్ పల్స్ తెలుసుకునే ప్రయత్నం చేసింది రాజ్ న్యూస్. ప్రస్తుతానికి గద్వాల నియోజకవర్గం గురించి చూస్తే కనుక గద్వాల నియోజకవర్గానికి ఎంతో ప్రాశస్త్యం ఉందో గద్వాల కోటకు కూడా అంతే ఘన చరిత్ర ఉంది. గద్వాల చేనేత పరిశ్రమ తెలంగాణ వెలుగు పతాక. ఇక్కడి నుంచి 2004లో ఎస్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డీకే అరుణ బంపర్ విక్టరీ సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్లోకి ఆమె ఎంట్రీ ఇచ్చారు. నాటి సీఎం వైఎస్ఆర్తో సన్నిహితంగా వెలుగుతూ రాజకీయాల్లో ఓ రేంజ్లో చక్రం తిప్పారు. 2014 ఎన్నికల్లో డీకే అరుణ కాంగ్రెస్ అభ్యర్థిగా అనూహ్య విజయాన్ని సాధించారు. నాడు బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై 8,000 ఓట్ల మెజారిటీతో ఆధిక్యాన్ని సాధించి విజయం సాధించారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న డీకే అరుణ 2018లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డి డీకే అరుణను 28,000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓడించారు. ఇక 2023లో మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది. అయితే ఈ ఎన్నికల్లో అభ్యర్థులు మారారు. కాంగ్రెస్ నుంచి సరిత బరిలోకి దిగిన బీఆర్ఎస్ నుంచి బండ్ల కృష్ణారెడ్డి సూపర్ విక్టరీ సాధించారు. కాంగ్రెస్పై 7,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2023లో జరిగిన ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి 94,097 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి సరితకు 87,061 ఓట్లు వచ్చాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన వ్యక్తికి అనూహ్యంగా 13,454 ఓట్లు వచ్చాయి. బీజేపీ ఇక్కడ కేవలం 7,558 ఓట్లకే పరిమితమైంది. బీజేపీ ఫార్వర్డ్ బ్లాక్ చీల్చిన ఓట్లతో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయి బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డి విజయాన్ని సాధించారు. లోక్సభ ఎన్నికల్లో డీకే అరుణ మహబూబ్ నగర్ ఎంపీగా విజయం సాధించి ఇప్పుడు గద్వాల ఉప ఎన్నిక జరిగే పువ్వు పార్టీని గెలిపించాలని ఒక కసితో ఉన్నారని చెప్పేసి స్థానికంగా పార్టీ నాయకులైతే చెబుతున్నారు. మరోవైపు కృష్ణమోహన్ రెడ్డి ఎఫెక్ట్తో బీఆర్ఎస్ సైతం గట్టి అభ్యర్థిని బరిలోకి దించి తన సత్తా కూడా ఇక్కడ చాటాలి అనుకుంటోంది. గద్వాల్లో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అన్న భావన ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే కనుక ఇక్కడ కూడా హోరాహోరీ తప్పదు అన్న అభిప్రాయాలే రాజ్ న్యూస్ స్టడీలో అయితే వెల్లడయ్యాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది, దీనికి సంబంధించి మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, చెప్పండి, గద్వాల రాజకీయం ఎలా ఉండబోతోంది? సాగర్. ఏదైతే నగర ప్రాంతమైన గద్వాలకు సంబంధించి ఎప్పుడు రాజకీయం హాట్ గానే కొనసాగుతుంటుంది. ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చేసరికి మొత్తంగా చూస్తే 2014లో అయితే డీకే అరుణపై అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే ఓటమి పాలవడం అయితే జరిగింది. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి తిరిగి 2018లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోటీ చేశారు. ఈయనకు ప్రత్యర్థిగా కూడా కాంగ్రెస్ పార్టీ నుండి డీకే అరుణ పోటీ చేశారు. అయితే వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ జరిగినప్పటికీ కూడా స్వల్ప మెజారిటీతో అయితే ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే విజయం సాధించిన పరిస్థితి కనిపించింది. తర్వాత యథావిధిగా 2023 ఎన్నికల్లో అయితే ఇక్కడ కాస్త డిఫరెంట్ గా 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే సరిత తిరుపతి అని చెప్పేసి అక్కడ జెడ్పీ బీఆర్ఎస్ నుండి జెడ్పీ చైర్మన్ గా ఉన్న సరిత కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆమెకు కాంగ్రెస్ అధిష్టానం అయితే టికెట్ ను కేటాయించారు. ఇక్కడ నుండి కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి అయితే సరిత తిరుపతి అయితే పోటీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుండి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. వీరిద్దరి మధ్య పోటీలో భాగంగా ఇక్కడ గద్వాల ప్రాంతం నుంచి అయితే 2023 ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 6,900 పైచిలుకు ఓట్లతో అయితే విజయం సాధించారు. మొత్తానికి అయితే కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విజయం తర్వాత కొన్ని రోజులకి రాజకీయ పరిణామాలు అయితే వేడెక్కించాయి. ఎందుకంటే అక్కడున్న రాజకీయానికి సంబంధించి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే మొదటగా కాంగ్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత ఆయన చేరలేదంటూ కొట్టిపారేశారు. దాని తర్వాత కేటీఆర్ తో ఆయన కలవడం జరిగింది. బాధలు వినిపించినప్పటికీ దాని తర్వాత తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జూపల్లి, ఆ తర్వాత ఎమ్మెల్యే బృందం, లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే బృందం అంతా కూడా ఆయన కలిశారు.
కలిసిన అనంతరం ఏదైతే బల్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఎన్నికల అంతకుముందు 2018లో కూడా ఆయన ఎన్నికల అభివృద్ధికి సంబంధించి తప్పుడు తరకులుగా ఉన్నాయని చెప్పేసి కూడా ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలో భాగంగా కూడా హైకోర్టు ఆయననైతే ఎన్నికలు నిలిపియాలంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దాని తర్వాత తిరిగి సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పునైతే వాళ్ళు నిలిపివేయడం జరిగింది. దాని తర్వాత 2023లో గెలుపొందిన తర్వాత రైట్ సాగర్, థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇది గద్వాల్లో చూసుకుంటే కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది అన్న భావన ఉన్నప్పటికీ కూడా ఎన్నికలు జరిగితే కనుక ఇక్కడ కూడా హోరాహోరీ తప్పదని వినిపిస్తోంది. రామ్మోహన్ గారు ఏం చెప్తారు గద్వాల నియోజకవర్గానికి సంబంధించి? కాశర్ గారు నడిగట్ట అంటాం దాన్ని, అంటే అటు తుంగభద్ర ఇటు కృష్ణా నది మధ్యన ఉన్నది. కొంత రాయలసీమ ప్రభావం ఎక్కువ ఉంటుంది, రాయలసీమ భాష కానీ రాయలసీమ ఆచారాలు కానీ ఎక్కువ ఉంటాయి మనకి అక్కడ. కనుక నడిగడ్డ రాజకీయాల్లో డీకేఆర్ ప్రాధాన్యత తక్కువదేం కాదు. చాలా డి నర్సిరెడ్డి గారి నుంచి, అప్పుడు చిట్ట నర్సిరెడ్డి గారి నుంచి మొదలు పెట్టుకుంటే మా తండ్రి కనుక ఆ రాజకీయాల్లో ఆమె తలపండింది. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయినాక బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కృష్ణమోహన్ గారితో మొట్టమొదటి పోటీ పడ్డప్పుడు ఆయన ఓడిపోయిండు, ఈమె గెలిచింది 2014. 2018కి వచ్చే వరకల్లా ఆమె పాత్ర తగ్గి వేరే పార్టీకి పోవడం వల్ల, కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి బయటకు పోవడం వల్ల కృష్ణమోహన్ బాగా ప్రాచుర్యం. వాళ్ళు కూడా బంధువులు, దగ్గర బంధువులే వాళ్ళిద్దరు కూడా. కృష్ణమోహన్ కూడా అట్లాగే అనుకో డీకాన్ కూడా. అంటే ఈ రెడ్డి రాజకీయం ముఖ్యంగా కుల రాజకీయం, అట్లాగే రాయలసీమ లాంటి రాజకీయం బాగా ప్రాధాన్యత వహిస్తుంది. కనుక ఇప్పుడు బీజేపీ మొత్తం కూడా డీకేఆర్ మీద బాధ్యత పెడుతున్నాయి. ఒక దశలో చెప్పాలంటే ఇప్పుడు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా పోదాం అనుకున్న క్రమంలో ఎవరికి ఇస్తారని ఉంటది కనుక అందులో ఒకవేళ డీకేఆర్ వెనక పడితే రేపు పొద్దున గెలిపించుకోరా నీకు అవసరమైతే చేస్తామని ఉపయోగించుకు వస్తే ఈ లోపు ఏది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామక కాకమోత్సంగా చెప్తే ఒకవేళ వస్తే బాధ్యత ఆమె మీద పెడతారు. రెండోది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కృష్ణమోహన్ తప్ప దిక్కులేరు, కొత్తగా క్యాండిడేట్ తీసుకురావాల్సిందే. కానీ డీకేఆర్ వాళ్ళు ఏమవుతుందంటే ఒక దేశంలో ఆమె ఎంపీగా ఉంది కనుక ఆమె పోటీ చేయకపోవచ్చు, కానీ తన మనిషిని పెడుతుంది కృష్ణమోహన్కి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అది ఈ రెండు ఓట్లను చీలుస్తుంది. చీల్చడం వల్ల ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థిని, గట్టి అభ్యర్థిని ఎవరైనా పెడితే అప్పుడు వచ్చే అవకాశం ఉంది. కానీ కృష్ణమోహన్ దాటి గట్టి అభ్యర్థి అయితే నాకు ఇప్పుడు బీఆర్ఎస్ కనపడడం లేదు. కానీ త్రిముఖ పోటీ మాత్రం ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే ఒకసారి కృష్ణమోహన్ ద్రోహం చేసిండు ఒకటి, రెండోది కోర్టులో తేలక ముందే ఎన్నికలు చేసిన కనుక సమస్య బాధ్యత పోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో స్టే వచ్చిన తర్వాత కృష్ణమోహన్ అనర్హత వేటు పోయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎన్నికైన కనుక సమస్య రాదు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కృష్ణమోహన్ ఈ కాంగ్రెస్ పార్టీ నిలబడే క్రమంలో పాత వర్గాన్ని కాపాడుకుంటారా? ఎందుకు పాత కాంగ్రెస్ వర్గం ఉంటుంది, అక్కడ అసంతృప్తి ఉంది నాకు అర్థమవుతుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ వర్గం ఏదైతే ఉందో, మేము ఇంత కష్టపడ్డాం కదా, మళ్ళీ బయట నుంచి వచ్చిన వాడికి ఇప్పటిదాకా మమ్మల్ని బాధ పెట్టి కేసులు పెట్టిన వాడికి ఇచ్చారు కదా అని ఒకటి ఉన్నది కనుక దానిలో బీఆర్ఎస్ కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిసికట్టుగా పోటీ చేస్తే బీజేపీ కూడా మూడో ముక్క ఆడతారు కనుక డీకే అరుణ గారు కూడా తన పాత నియోజకవర్గం, ఓన్ నియోజకవర్గాన్ని గెలిపించుకునే బాధ్యత బీజేపీకి ఉన్నది కనుక బీజేపీ ఒత్తిడి పెడితే కనుక అరుణ గారి నాయకత్వంలో కూడా ఎన్ని ఓట్లు చేరుస్తారు అనేది బట్టి మూడు పార్టీల మూడు ముక్కలలో ఎవరికి ఓటమి ఎవరికి గెలుపు అని ఆధారపడుతుందని అనుకుంటున్నాను. రైట్. సత్యం గారు మీరేం చెప్తారు? కృష్ణమోహన్ ఎఫెక్ట్ తో బీఆర్ఎస్ సైతం కూడా ఒక గట్టి అభ్యర్థిని బరిలోకి దించితేనే బీఆర్ఎస్కి ఉంటుంది, లేదంటే కాంగ్రెస్కి ఫేవర్గా ఉందని చెప్పేసి సార్ అంటున్నారు. మీరేం చెప్తారు? అబ్సల్యూట్గా బీఆర్ఎస్ అయితే గెలిచే అవకాశం లేదండి. ఓకే. ఎందుకు గెలిచే అవకాశం లేదంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో జిల్లా వ్యాప్తంగా పోలరైజేషన్ వచ్చింది బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. డీకే అరుణ మహబూబ్నగర్ జిల్లా ఆర్థోడాక్స్గా కాంగ్రెస్ జిల్లా అనుకున్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో డీకే అరుణ గెలిచిందంటే బీఆర్ఎస్ ఓట్లు మొత్తం బీజేపీకి షిఫ్ట్ అయినాయి. కాబట్టి బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ నడిచింది పోటు. అంటే బీఆర్ఎస్ తన ఓటింగ్ని కోల్పోయింది. కాబట్టి అదే ఇవాళ ఈక్వేషన్ గద్వాల్లో కూడా వర్కౌట్ అయింది. కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది తప్ప ఇంకా బీఆర్ఎస్లో ఉండేటువంటి అవకాశం లేదు. బీఆర్ఎస్ నాయకుడే కాంగ్రెస్ షిఫ్ట్ అయిండు, అదొక డిసడ్వాంటేజ్. ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ స్టేట్ వైడ్గా వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏం లేదు. తర్వాత పోలరైజేషన్ కూడా బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అయింది కాబట్టి బీజేపీ ఓట్లే బీఆర్ఎస్ ఓట్లే తగ్గిపోయినాయి. కాబట్టి రేపు గద్వాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది. కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఉండేటువంటి అవకాశం ఉంది, గెలిచే అవకాశం కూడా ఉంది. రైట్ సార్. మొత్తానికి